చాలామంది ఈ మధ్య కాలంలో హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్న తర్వాత పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమైపోతుంది అంటే, మన చెవి లోపల మనం ఇన్సర్ట్ చేసేటువంటి హియరింగ్ ఎయిడ్‌కి ముందు భాగంలో రబ్బర్ లాంటి భాగం ఉన్న ఇవేమవుతుందంటే, ఈ రబ్బర్ అనే పోర్షన్ మీకు స్కిన్‌తో కొంచెం టఫ్‌గా కాంటాక్ట్ అవుతుంది. సో, ఈ రప్చర్ వల్ల ఏమైపోతుంది అంటే, మీకు స్లైట్ స్కిన్ రప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే, ఎనీ మాయిశ్చరైజర్ మీ ఇంట్లో రెగ్యులర్‌గా మీరు వాడేటువంటి బాడీ లోషన్ కానివ్వండి, లేదనుకుంటే అలోవెరా జెల్ కానివ్వండి, ఎలాంటిది ఏదైనా బాడీ లోషన్ ఉంటే తీసుకొని మీరు ఈ టిప్ పైభాగంలో కానివ్వండి, ఒక 1 డ్రాప్ ఆఫ్ బాడీ లోషన్ ఈ టిప్ పైభాగంలో కానివ్వండి, లేదనుకుంటే మీ చిటికెన వేలికి స్లైట్‌గా బాడీ లోషన్ అప్లై చేసి మీ చెవి లోపల భాగాన్ని కానీ అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు ఈ రక్షన్ అనేది ఉండకుండా, అంటే ఈ ఫ్రిక్షన్ అనేది రబ్బర్‌కి ఏదైతే ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుందో అది పోతుందన్నమాట. దాని ద్వారా మీకు ఏమైపోతుందంటే, కొంచెం కూల్‌గా ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే మీ హియర్ టిప్ లేదా హియరింగ్ ఎయిడ్ కూడా మీ చెవి లోపలికి ఈజీగా అండ్ స్మూత్‌గా వెళ్ళిపోతుంది. ఇలాంటి టిప్స్ కోసం దగ్గరలో ఉన్నటువంటి కేర్ హియరింగ్ క్లినిక్స్‌ని అప్రోచ్ అవ్వండి. లేదనుకుంటే మా వెబ్‌సైట్‌లో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.